చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన నాతోటి జత పనివారు, మా ప్రియులు, మా తమ్ముళ్లకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఒంగోలు ద్వారా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని దేవవాక్య ప్రకటన కొరకు చేయటం అనేది సంతోషమైన విషయం. మరి నెలలు ఈ మైదానంలో సభ కింద పెట్టి ఒక మంచి పాఠాన్ని ఎన్నుకొని ఈ పాఠాన్ని గురించిన ఆలోచనలు ఇంతవరకు మనము బాబురావు గారి ద్వారా విన్నాం. క్రీస్తు క్షమాయుగం అనే ఈ పాఠ్యాంశంలో ఈరోజు ఈ ప్రపంచానికి ఎన్నో తెలుసుకోవలసిన విషయం దాగి ఉంది. యుగం అనే పదం ఈ టైటిల్లో వాడారు. యుగం మొదటి మనిషి దగ్గర నుండి ఇప్పటి వరకు 3 యుగాలుగా పండితులైన వారు విభాగించినట్టుగా మనకు తెలుసు. మొదటి యుగం పితరుల యుగం, ఆదాము దగ్గర నుండి మోసే వరకు ఉండే ఆ కాలాన్ని పితరుల యుగం అన్నారు. ఇక మోషే దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు ఉండే రెండవ యుగం మోషే యుగం అని పేరు పెట్టారు. యేసుక్రీస్తు దగ్గర నుండి ఇప్పటి వరకు, అంటే ఈ భూమి అంతమయ్యేంత వరకు క్రీస్తు యుగం అని పేరు పెట్టారు. అనగా పితరుల కాలంలో జరిగిన ఆ పద్ధతులు, ఆజ్ఞలు, ఆచారాలు వేరు. మోషే కాలంలో జరిగిన ఆ ఆజ్ఞ, నిబంధన, ఆచారాలు వేరు. ఇక క్రీస్తు తర్వాత ఇప్పుడు క్రైస్తవులకు ఇచ్చే ఆజ్ఞలు, ఆచారాలు, పద్ధతులు, నియమ నిబంధనలు వేరు. ఇవి తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ మిక్స్ చేసేస్తుంటారు. బైబిల్ ఏ కాలాన్ని సూచిస్తుందో, ఆ కాలపు వారు ఎవరు, వారికి ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో, వారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు అనే సంగతి బైబిల్ చదువుతున్న వాళ్ళకి కానీ, ఈరోజు బైబిల్ పట్టుకుని బోధిస్తున్న వారికి కానీ తెలియదని చెప్పాలి. ప్రియులరా, క్రీస్తు యుగంలో జరిగేది ప్రారంభానికి లింక్ పెట్టి అక్కడిది మిక్స్ చేసేవాళ్ళు ఈ మధ్య చాలామంది తెలియక మాట్లాడుతున్నారు. అప్పట్లో ఏం జరిగింది, అప్పట్లో వాళ్ళకి ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలియాలి. తెలియకపోవటం లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు. లేఖనాలను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. బోధించేయటం నేర్చేసుకున్నారు, చాలామంది బోధకులైపోయారు.
బోధకులకు కరువేమీ లేదు. కానీ బోధిస్తున్న బోధ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆలోచించవలసిన విషయం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒక వివాదాస్పదమైన సబ్జెక్టు యూట్యూబుల్లో మాట్లాడుతున్నారు చాలామంది. హేబేలు రక్తం గురించి, యేసు రక్తం గురించి. మరి ముఖ్యంగా హేబేలు రక్తం శిక్షించమని మొర్రపెట్టింది అని బైబిల్ని బట్టి యూనివర్సిటీ ద్వారా ఒక పాట విడుదలైతే ఒక వ్యక్తి తొందరపాటుగా బైబిల్ యూనివర్సిటీ బోధను తప్పు పట్టాలో, లేకపోతే అతను ఏదో గొప్పగా అయిపోవాలనో ఈ పాటకు వ్యతిరేకంగా ఒక ప్రసంగం చేసి యూట్యూబ్లో వదిలిపెట్టాడు. దానికి కౌంటర్ కొంతమంది పిల్లలు ఇచ్చారు. దాని మీద న్యాయ నిర్ణేతలుగా మరికొంతమంది వారికి సంబంధం లేకపోయినా, వారికి అర్థం కాకపోయినా, వారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే కెపాసిటీ లేకపోయినా కొంతమంది వీళ్ళదే రైటే వాళ్ళదే రైటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఎందుకు ఇంతగా వచ్చింది అంటే తొందరపాటుగా ఏదో తప్పు పట్టాలనే ఉద్దేశం. నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇప్పటి వరకు విడుదలైన ఏ పాట కూడా తప్పు పట్టే మగాడు ఎంతవరకు భూప్రపంచంలో పుట్టలేదు. కారణం, వ్రాసిన వ్యక్తులు ఏదో కవులు కాదు, వాళ్ళు బైబిల్ని బాగా నేర్చుకున్న వ్యక్తులు. అందులోకి జాన్సన్ విక్టర్ గారు రాసిన పాట. బైబిల్ పరిశోధకుడు ఆయన. నిరంతరము బైబిల్ని పరిశోధిస్తూ ప్రతి మాట ఎన్నోసార్లు ఆలోచించి బైబిల్కి సరిపోతుందా లేదా అని చూచి చవిచూచి ఆయన పాటలో పెడతారు ఎప్పుడైనా. ప్రియులారా, అసలు ఈ సందర్భంలోనికి ఒక్కసారి మనం వెళదాం. పితరుల కాలంలో ఈ హేబేలు, కయీను వాళ్ళ పరిస్థితి ఏం జరిగిందని ఒక్కసారి మనం అక్కడికి వెళితే, ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను హేబేలు సంగతి మనకు తెలుసు బాగా. కయీను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెలను కాసేవాడు. వాళ్ళిద్దరూ అర్పణలు అర్పించవలసిన సమయం వచ్చినప్పుడు కయీను తన పొలములో కొంత పంటను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. హేబేలు తన మందలోని శ్రేష్టమైన గొర్రెలను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. దేవుడు కేవలం ఆయనకిచ్చే అర్పణ కాకుండా అర్పించే వ్యక్తి మనసు చూస్తాడనే సంగతి మనకు తెలుసు. అర్పించటానికి వచ్చినప్పుడు కయీను తన పంటలోంచి కొంత భాగాన్ని తీసుకొచ్చాడే తప్ప పంటలో శ్రేష్టమైంది ఏంటి అన్నది ఆలోచించలేకపోయాడు. ఆ శ్రేష్టమైంది దేవుని సన్నిధికి, దేవునికి అర్పించటానికి తీసుకురాలేదు. హేబేలు పరిశోధించి శ్రేష్టమైన దానిని తీసుకొచ్చాడు.
ఏబేలు చేసిన పని దేవునికి నచ్చింది. ఏబేలు మనసు దేవునికి నచ్చింది. అప్పుడు దేవుడు మోమాటస్తుడు కాదు మనలాగా. ఇద్దరిదే బాగుంది అని చెప్పడైనా ఏది బాగుంటుంది నిర్మోమాటంగా చెప్తాడు. అప్పుడప్పుడు మనం మోమాటం కొద్దిగా చెప్పేస్తుంటాం. ఒరే మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అంటే పిల్లోడు ఏమంటాడు? మమ్మీ ఇష్టమన్నారంటే డాడీ బాధపడతాడు, డాడీ నాకు తేవలసినవి తేడా. అలాగని నీ డాడీ ఇష్టం అన్నారనుకో, డాడీ వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ నన్ను చెత్తకేసేస్తుంది. కనుక వాడి చిన్న వయసులోనే చాలా తెలివిగా చెప్తాడండి, నాకు ఇద్దరూ ఇష్టం, మమ్మీ ఇష్టమే డాడీ ఇష్టం అని చెప్తుంటాడు. ఇద్దరు సమానమే. ఎవరిది బాగుంది అంటే గమ్ముని తేల్చలేం మనం. దేవుడు అలాంటి వాడు కాదండి. నిర్మోమాటంగా చెప్పేశాడు. ఏబేలును అతని అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు, లక్ష్య పెట్టాడు. కయ్యీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇది జరిగింది. దానికి కయ్యను ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ముఖము చిన్నబుచ్చుకోగానే దేవుడికి అర్థమైపోయింది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ కదండి. ఒకడు ముఖంలో తెలిసిపోద్ది, ఆనందంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, బాధలో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, ఎలా ఉన్నాడనే సంగతి ఒకని ఫేస్ చూసి ఇప్పుడు కూడా మనం ఇట్టే కనిపెట్టేయచ్చు. ఫస్ట్ కనిపెట్టింది దేవుడే. వాడిలోన చాలా బాధతో, తన తమ్ముడి ఎడల కోపంతో ఉన్నట్టుగా తన ముఖ లక్షణం. ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను, నువ్వు నిలబడతావన్నప్పుడు ఆయన్వి బ్రహ్మం వెన్నులో వణుకు పుట్టింది. దడదడలాడిపోయాడు, రాలేదండి. ఆ సభకు నేను వెళ్ళాను 1989 సంవత్సరం అనుకుంటాను. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు నిజంగానండి, అంటే వాడి తప్పు పట్టాలనే ఉద్దేశంతో ఏదో రాసేశాడు. కానీ అసలైనది ఇది బైబిల్ పరిశోధన అని చెప్పినప్పుడు అండి భయం పుట్టిందండి. వాడికే కాదు, ఎవరికైనా భయం పుడుతుంది ఆ సమాధానం విన్నప్పుడు. ప్రియులారా, ఇక్కడ హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము శిక్షించమని మొరపెట్టిందా, క్షమించమని మొర్రపెట్టిందా? క్షమించమని మొర్రపెట్టిందని ఒక అతను తెలియక మాట్లాడేశాడు. దాన్ని కొంతమంది సపోర్ట్ చేసేస్తున్నారు. మరికొంతమంది న్యాయ నిర్ణీతలై శిక్షించమంటాం కరెక్టే, క్షమించమంటాం కరెక్టే, మనం ఏది కావాలితే అది మనం తీసుకోవచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఒకవేళ క్షమించమని మొర్ర పెడితే దేవుడు శిక్ష వెయ్యకూడదు. ఇక్కడ ఏం జరిగిందో చదువునన్న తర్వాత, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొంది నేల. నీ చేతితో రాళ్లతో కర్రతో ఏదో కొట్టి చంపేశావు కదా, నీ చేతిలే కదా. నీ తమ్ముని రక్తము నేలలో ఒలికించింది, నీ చేతుల నుంచే కదా వెళ్ళింది. నీ చేతిలో నుంచి పుచ్చుకుని నోరు తెరిచి పుచ్చుకున్న నేల, ఆ నేల మీద నువ్వు ఉండకుండా నీవు శపించబడిన వాడవై. అంటే శాపం శిక్ష, క్షమ చెప్పాలి. శాపం అనేది శిక్ష, క్షమ. క్షమిస్తే శాపం పెట్టాడు కదా. అంటే ఆ రక్తము యొక్క స్వరము దేవునికి ఏమని మొర్ర పెట్టింది,
ఆ మొర పెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని శపిస్తున్నాడు. ఏమంటే బాబురావుకి నాకు గొడవ జరిగిందనుకోండి, బాబురావు నన్ను క్షమించాడు అనుకోండి, అక్కడితో మర్చిపోతాడు కదా, గొడవ లేదు. బాబురావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, అర్థం ఏంటి? క్షమించాడనా? క్షమించే మనసుందా అతనికి? శిక్షించాలనే కోరికుందా? శిక్షించాలని కోరికుందా కనుక కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ అది. పోన్లండి, ఏదో అయిపోయింది, ఇక్కడితో నేను ఆగిపోతాను, కంప్లైంట్ పెట్టనండి అంటే అది క్షమించినట్టు. కంప్లైంట్ వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చాడు, రాజేంద్ర గారు మీరు రండి పోలీస్ స్టేషన్కి అన్నాడు. ఎందుకు రమ్మంటున్నారంటే మీ మీద బాబురావు కంప్లైంట్ ఇచ్చాడు. రమ్మన్నారంటే అర్థం ఏంటో తెలుసా? కంప్లైంట్ వెళ్ళిందంటే నాకు పనిష్మెంట్ ఇమ్మని, శిక్షించమని అర్థం. హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము మొర, ఆ మొరకు ప్రతిగా ఆ మొర విని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ నేల మీద నువ్వు శపించబడిన వాడవై, అది చదువు నాన్న, నీవు శపించబడిన వాడవై, 11 వచ్చిన మళ్ళీ చదవండి. నీవు శపించబడిన వాడవై, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది సారాన్ని నీకివ్వదు. శిక్ష కాదా చెప్పండి ఇది? నేలను సేద్యపరచడం. ఇప్పుడు కయ్యను ఏం చేసేవాడు? నేలను సేద్యపరిచేవాడు. కయ్యను విత్తనాలు వేస్తే ఆ పంట విస్తారంగా పంట పండేది. పంట పండించే రైతు ఆ నేల సేద్యపరిచినప్పుడు, ఆ నేలలో విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనాలకి మొలక ఇవ్వాలి. అది ఆ మొలక ఇచ్చిన తర్వాత ఆ మొక్కలు ఎదిగి చెట్లయినప్పుడు ఆ చెట్లకు ఫలాలు ఇవ్వాలి. పంట దాని మీదే కదండి ఆధారపడతారు రైతులు. ఇతని జీవనోపాధి అదే. ఇక మీదట నీవు నేలను పరిస్తే అది సారాన్ని నీకివ్వదు అంటున్నాడండి. శిక్ష, క్షమ చెప్పండి ఇది. దేవుడు ఆ మాట అన్నకు ముందు మంచి పంటలు పండించాడు కయ్యేను. ఈ శాపం వచ్చిన తర్వాత కయ్యేను భూమిని సేద్యపరిస్తే పంట రాదండి. ఏదేను ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పండించే పంట రాదనుకోండి, మళ్ళీ ఇంకెక్కడికైనా వచ్చి పంట పండిస్తే వస్తుందా? ఎక్కడికి వెళ్ళి సేద్యపరిచినా పంట పండదు. ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంటుందండి. నేను ఒకసారి జామ అంటూ కొనుక్కొచ్చానండి. మా అన్నయ్య గారు అబ్బాయి చేత, ఒరే ఆ జామ చెట్టు పాతరా అన్నాను. ఆడికి ఖాళీగా ఉన్నాడని పాతరా అన్నాను. మా ఇంటి పక్కన పెరట్లో పాతాడు. అది చాలా విస్తారంగా జామ పళ్ళు కాసేసింది. ఇప్పటికీ కాస్తూనే ఉంది అది. ఆ తర్వాత 20 చెట్లు కొనుక్కొచ్చానండి. 20 జామంట్లు కొనుక్కొచ్చాను. వాడిని అన్నాను, ఒరే వాడికి ఫోన్ చేసి రారా అన్నాను. వచ్చాడు. ఒరే నువ్వు పాతిన జామ చెట్టు చాలా బాగా కాసిందిరా, ఇప్పటికే కాస్తుంది, ఈ 20 చెట్లు పాతేయరు అన్నాను నేను. ఏంటి, ఒక చెట్టు అయితే పాతాం కానీ 20 చెట్లు నేను ఒక్కడిని ఎలా పాతాలి?
లేదురా నీ చేత్తో పాడితే బాగా కాస్తుందిరా అన్నాడు. ఏమండి, ఇస్సాకు నూరొంతులుగా పంట పండించేశాడటండి. ఇస్సాకు వ్యవసాయం చేసినప్పుడు అంత బాగా పండిందట. ఇస్సాకు గురించి మనం చదువుకున్నాం. అదే కయ్యని తీసుకొచ్చి నేను పాతించాను అనుకోండి, జాంకాయలు కాస్తుందా? కాయదు. అతడు ఎక్కడికి వెళ్ళి అతను చేత్తో వ్యవసాయం చేస్తే పంట భూమి తన సారాన్ని ఇవ్వదు. ఎంత ఎంత శిక్ష విధి! మళ్ళీ చదువునన్నమాట. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది దాని సారాన్ని ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరివై ఉందువు. దేశ దెమ్మరి అంటే అర్థం ఏంటి చెప్పండి? దేశ దెమ్మరి అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక రకంగా అడుక్కునేవాడు అని అర్థం. ఎందుచేత అంటే భూమి తన సారాన్ని ఇవ్వదు కదా. ఎవరి మీద ఆధారపడకుండా పంట పండించుకుని తినే కెపాసిటీ లేదు. ఇతడు కడుపు నిండాలి అంటే ఎవరొకరి మీద ఆధారపడాలి. అమ్మా భిక్షాందేహి అని అడగాలి. అడిగినప్పుడు కయ్యను బలంగా ఉన్నవాడిని చూసి ఏమంటాం మనం? ఎవడైనా బలంగా పుష్టిగా బాడీ బిల్డర్ వచ్చి మనల్ని అడుక్కున్నాడు అనుకోండి, నన్ను ఏమంటాం? బలిసున్నావు, పని చేసుకోలేవా, దొన్నపోతులా ఉన్నావు, అడుక్కున్నావా అంటాం. ఏం అవమానం అండి! నా ఆకలి తీరాలి అంటే ఎవరొకరిని ఆహారం అడగాల. నేను చెయ్యి చాచినప్పుడు భూమి సారాన్ని ఇవ్వదా? ఇవ్వదు. అతడి బ్రతుకంతా ఎవరొకరు పోషించవలసిందే, ఎవరొకరి మీద ఆధారపడవలసిందే, ఎవరొకరిని అడుక్కుని తినవలసిందే. ఏంటి పరిస్థితి? ఏంటి శిక్ష? దేవుడు విధించిన శిక్ష. హేబేలు యొక్క రక్తము యొక్క స్వరము మొరపెట్టినప్పుడు దేవుడు విధించిన శిక్ష, దానికి అతడు ఆన్సర్. శిక్షించబడిన అతను కయ్యనే ఏమంటున్నాడు చూడండి. కయ్యను అమ్మ నన్ను క్షమించేశాడు దేవుడు, నన్ను చంపకుండా సెక్యూరిటీ ఎట్టేశాడు అనుకుంటున్నారా? అమ్మాయికులరా, సరిగ్గా చదవండిరా బైబిల్, సరిగ్గా చదవండి. ఏమండి ఎంత బాగుందండి! కయ్యని యొక్క రక్తము యొక్క స్వరము మొరపెట్టింది గనుక ఇదిగో నేల నుండి తీయబడిన నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది సారాన్ని ఇవ్వదంటే ఆ మొర ఏమని మొరపెట్టుంటుంది? అర్థం అవ్వట్లేదా? వెనకటికి లెక్కల మాస్టర్ అటండి, పిల్లలకి లెక్కలు వచ్చినాయో లేదో తెలుసుకోవటం కొరకు ఒక చిన్న టెస్ట్ పెట్టాడట. ఒరేయ్ మీరు బాగా ఆలోచించండి రా, ఇదిగో నా గుప్పిట్లో ఏముందో చెప్తే, ఇలా గుప్పిడి బిగించి నా గుప్పిట్లో, నా చేతుల మధ్య, నా గుప్పిట్ల మధ్య ఏముందో చెప్తే ఇందులో ఉన్న 5 రూపాయల కాయిన్ మీకు ఇచ్చేస్తాను రా అన్నాడంట. బుర్ర గోక్కుంటున్నారంటే ఏముందబ్బా అని. మళ్ళీ వినండి రా, ఒరే నా గుప్పిట్లో ఏముందో చెప్తే ఇందులో ఉన్న 5 రూపాయల కాయిన్ చెప్పినోడికి ఇచ్చేస్తాను రా అంటే ఇంకా బుర్ర గోక్కున్నాడండి. వీడికి అసలు ఏమన్నా తెలుసా? ఆన్సర్ అక్కడే ఉంది కదా. మాస్టర్ ఆన్సర్ చెప్పేశాడు, ఇందులో ఉన్న 5 రూపాయలు ఉన్నది అని. ఇంకా ఏదో ఉందని ఆలోచిస్తున్నారు తప్ప ఇచ్చే 5 రూపాయలు అందులో ఉన్నది అని మాస్టర్ అక్కడ చెప్పేసినా కానీ గమనించలేని విద్యార్థులు ఎలాగున్నారో, ఇక్కడ ఈ వచనం చదివి దీని మీద సరిగ్గా మాట్లాడలేని బుర్ర తక్కువ అయిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఏమని ఉంటుందంటే అక్కడ ఇచ్చేసాడు కదండి ఆన్సరు, శిక్షించమని. ఎంత క్లియర్గా ఉంటే ఇది కూడా వివాదాస్పదమైన సబ్జెక్టే. ఇంత క్లియర్ కట్గా ఉంటే నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది గనుక ఈ నేల మీద నీవు ఉండకుండా నేలను సేద్యపరిచినప్పుడు
దాని సారాన్నివ్వదు, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు అని ఈ శాపవచనం, ఈ శిక్ష ఏంటో ఆ శిక్ష చెప్పగానే ఆ జడ్జిమెంట్ చెప్పగానే ఆ శిక్ష తెలుసుకున్న అతను ఏమంటున్నాడు చూడండి, ఏమని అంటున్నాడు? అందుకు కయ్యేను, ఇదిగో చూడండి నా దోష శిక్ష దేవా, నేను నా తమ్ముడిని కొట్టినందుకు, నా తమ్ముడిని కొట్టి చంపినందుకు, అతని యొక్క రక్తం యొక్క స్వరము నీకు కంప్లైంట్ పెట్టినందుకు నీవు నాకు వేసిన శిక్ష, నేను చేసిన ఈ పాపానికి, ఈ దోషానికి, ఈ తప్పుకి నువ్వు వేసిన శిక్ష అతనే అంటున్నాడు చూడండి, నన్ను నువ్వు శిక్షిస్తున్నావు, నీవు విధించిన శిక్ష నేను భరించలేనంత గొప్పది. భరించలేనంత గొప్ప శిక్ష వేసేసావు నీవు. మామూలు శిక్ష కాదు ఇది, నా లైఫ్ వేసావు నీవు. నా లైఫ్ లాంగ్ నేను ఏ పంటలైతే పండించుకుని సేద్యపరుచుకుని నేను బ్రతకాలని అనుకున్నానో నా నోటు దగ్గరది తీసేసావు కదయ్యా. నేను ఎలా బ్రతకాలి? పోనీ ఇక్కడ సేద్యపరిస్తే పంట ఇవ్వట్లేదని మరో చోటకి వెళ్తే అక్కడ కూడా సేద్యపరిచినప్పుడు నాకు పంట ఇవ్వదే. ఏదైనా చెట్టుకు కాయలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళితే ఆ చెట్టు కాయలు కూడా నా చేతికి ఇవ్వకుండా చేసేసావే. నేనెలా? నా బ్రతుకు కాలమంతా మరొకడిని అడుక్కుని నేను తినాలా? దేశ దిమ్మరిగా అడుక్కునేవాడు రోజు వచ్చిన కుదరదు కదండి. ఈ అడుక్కునే వాళ్ళు చూడండి, ఓ రోజు ఒక వీధిలో అడిగాడు అనుకో, రెండో రోజు మరో వీధిలోకి వెళ్ళిపోతాడు, మూడో రోజు ఇంకో వీధిలో, తర్వాత ఊరు మార్చేస్తుంటాడు. ఆ ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళిపోతాడు. అరే మొన్న వచ్చావు కదా నువ్వు అంటావని ఊర్లు మార్చేసి వెళ్ళిపోతుంటారు. దేశ దిమ్మరి, ఒక్కచోట ఉండరు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బ్రతుకు నా మీద నీ వేసిన శిక్ష, నా బ్రతుకు, నా జీవితాంతం బ్రతికి ఆ బ్రతుకును చూసుకుంటే ఎలా ఉందో తెలుసా? భరించలేనట్టుగా ఉందయ్యా, భరించలేనట్టుగా ఉంది. నేడి ఈ ప్రదేశము నుండి నన్ను వెలగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై తిరుగుదును. కావున నన్ను కనుగొన్నవాడు ఎవడో వాడు నన్ను చంపును. ఇది భరించకుండా చావు వస్తే బాగుండు, నాకు ఈ శిక్ష కన్నా చావు రైటు. అంతమంది ఉగ్రవాదులండి, వాళ్ళు చేసిన నేరాలకి ఆ దేశానికి దొరికిపోతే ఆ దేశంలో ఉన్న చట్టం, ఆ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టి ఆ నిజాలు కక్కిస్తాదనే ఉద్దేశంతో వారు మెళ్ళలోనే చావు బిళ్ళను కట్టుకుంటారు. అది నోట్లో వేసుకున్నారా చచ్చిపోతారు. ఏమంటారు? సైనైడ్. ఏమంటే వెంటనే వాళ్ళు ఎవరిగా ఏ దేశానికి సైన్యానికన్నా దొరికారనుకోండి ఆ ఉగ్రవాదులు, వాడు మెల్లో ఉన్నది తెంచుకుని నోట్లు వేసుకుంటాడు, ఇంకో మరో మాట రాకుండా చచ్చిపోతాడు. ఏ అంటే వాడి దొరికాడా చిత్రహింసలు పెడతారు వాళ్ళు. ఆ చిత్రహింసలకి తెలుసు వీళ్ళకి. బ్రతికుండగానే తొడ మాంసం కోసుకుని వాడిని కట్టేసి వాడు ఎదురుకుండానే కాల్చుకుని తినే సంఘటనలు జరిగినాయండి మన ప్రాంతాలలో, మన దేశ సరిహద్దుల్లో, పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో జరిగినాయి. ఎంత దారుణం! అలాంటి భయంకరమైన చిత్రహింసలు లేకుండా ఉండటం కొరకు చచ్చిపోవాలనుకుంటారు చాలామంది. జైల్లోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోతే బాగుండని సూసైడ్ అటెంప్ట్ చేసుకోవటానికి లేదు వాళ్ళకే. చావకూడదు, వాడి అనారోగ్యం రాకూడదు, వాడు హెల్తీగా ఉండాలి, శిక్ష పూర్తిగా అనుభవించాలి. వాడికి అందుబాటులో ఏది చచ్చిపోవటానికి ఏది ఉంచరండి. ఇది శిక్ష, సెక్యూరిటీ కాదు.
నన్ను కనుగొన్నవాడు నన్ను చంపుననగానే దేవుడు ఏమన్నా, నిన్ను కనుగొన్నవాడు నిన్ను చంపకూడదు, చంపాడా 7 శిక్ష. ఎందుకంటే నువ్వు ఈ శిక్ష భూమి మీద భరించకుండా చచ్చిపోతారనుకుంటున్నావా? నువ్వు ఈ శిక్ష అనుభవించకుండా శిక్షలోంచి వెళ్ళిపోతారనుకుంటున్నావా? కాదు, చివరి వరకు ఈ శిక్ష అనుభవించాలి. ఎంత క్లియర్గా ఉందండి. ఇక్కడే ఉంది కదా, నేను ఎక్కడికైనా వెళ్ళానా? నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉంది కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ని సరిగ్గా చదవండి. దీన్ని కవర్ చేసుకోవటానికి ఎక్కడికో వెళ్ళకో, ఏవేవో లింక్ చేయకో, సరిగ్గా బుర్ర పెట్టి ఆలోచించు, నీకు అర్థం అవుతుంది. ఆలోచించకపోతే అర్థం కాదు. ప్రియులారా, అప్పటి నుంచి దేవుడు ఆ తర్వాత వచ్చే జనాంగానికి, ఎప్పుడైతే మొదటి హత్య జరిగిందో ఆ తర్వాత వచ్చే జనాంగానికి ఒక ఆర్డర్ వేసేసాడు. అది ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తం, మొట్టమొదట హేబేలు యొక్క రక్తం చిందించబడింది కదా. నేను నచ్చానని, నేను ఇష్టపడ్డానని ఒక దుష్టుడు వాడు చంపేశాడు వాడి తమ్ముడిని. కనుక ఇక మీదట రక్తం, తర్వాత ఆదాముకు తర్వాత పుట్టిన పిల్లలకి చెప్తున్నాడు ఇది. ఏమని? మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి జంతువులను అడుగుతాను నేను. మనిషి యొక్క రక్తం గురించి జంతువులను అడుగుతాను. జంతువులను విచారణ చేస్తాను, నరులను విచారణ చేస్తాను. ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేస్తాను. రేయ్, నరుడు రక్తం చిందించబడకూడదు. నరుడి యొక్క రక్తం చిందించబడకూడదు. నరుడి యొక్క రక్తము నేలలోనికి వెళితే అది మొరపెడుతుంది, శిక్షించమని మొరపెడుతుంది. కనుక ముందే చెప్పేస్తున్నాను నేను, ఆ నరుడి రక్తము జోలికి వెళ్ళకండి. జంతువులను కూడా విచారిస్తాడు. ఇక్కడ చూడండి పాయింట్, ప్రతి జంతువును. అందుకే మనల్ని చంపాలంటే జంతువుకు కూడా భయమేనండి. మనుషులున్న చోటికి రావాయి. అవి మనకంటే బలమైనవి అయినా జంతువు యొక్క ఆ దేవుడు పర్మిషన్ ఇస్తే వచ్చి చంపుతాయి. అంతే తప్ప దేవుని అనుమతి లేకుండా ఎంతటి జంతువైనా మనిషిని చంపటానికి లేదు. ఒకవేళ చంపితే నేను విచారిస్తాను అంటున్నాడు. మన రక్తాన్ని గనక చిందిస్తే ఆ రక్తమును గురించి జంతువులను కూడా విచారిస్తానంటున్నాడు. అంటే జంతువు కూడా మనిషి రక్తం చిందించాలి అంటే భయపడుతుంది. అది ప్రతి నరుని ప్రాణము వాని సహోదరుని విచారణ చేస్తాను. జాగ్రత్త, జాగ్రత్త. ఇది పితరుల యుగములో దేవుడు పెట్టిన నిబంధన. పితరుల యుగంలో అక్కడ వాళ్ళని శిక్షించిన వాళ్ళని, వాళ్ళకి హాని చేసిన వాళ్ళని శిక్షించమని దేవుణ్ణి కోరుకున్నారు వాళ్ళంతా. అది మోషే కాలంకి వచ్చేటప్పటికి ఏం జరిగింది? ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము 21వ వచనం. ఎవనిని కటాక్షింపకు, ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు. ఇది నీకు విధి. అది తగ్గించటానికే.
ఆ తప్పును తగ్గించడానికి, మనిషిని యొక్క రక్తం చిందించబడకుండా ఉండటానికి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే, రక్తాన్ని చిందిస్తే, దానికి ప్రతిగా రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు. భయపడిపోయారండి. పితరుల కాలములో దేవునికి మొర్రపెట్టారు. దేవుడు ఎవరికి ఇలాంటి చేయకండి చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి, మోసే యుగంకి వచ్చేటప్పటికి అది చట్టం చేసేసాడు. కంటికి కన్ను, పంటికి పన్ను. అదే బేస్ చేసుకునండి నీతిమంతులు చాలామంది వాళ్ళకి హాని చేసిన వారిని శిక్షించమని మొరపెట్టారండి, దేవునికి ప్రార్థన చేశారండి. కీర్తనల గ్రంథం 59వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 59వ కీర్తన 5వ వచనం. త్వరగా చదవండి నాన్న. ఇదిగో నా మీద తిరగబడి నాకు హాని చేస్తున్న వారిని శిక్షించుటకు మేల్కో. అధిక ద్రోహులని ఎవరిని కనికరింపకు. శిక్షించయ్యా, శిక్షించు. ఇర్మియా గ్రంథం 18:23 వచనం. ఇర్మియా గ్రంథము 18:23 వచనం. యెహోవా నన్ను చంపాలని, నాకు మరణము రావాలని, నన్ను చంపేయాలని నా కొరకు ప్లాన్ చేసిన ఆలోచన అంతా నీకు తెలుసు కదయ్యా. వారి దోషమునకు ప్రాయశ్చిత్తం. క్షమించొద్దు. నీ సేవ చేస్తున్న నన్ను చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళని క్షమించొద్దు. నీ సన్నిధి నుండి వారి పాపములను తుడిచివేయకుము. క్షమించొద్దు, శిక్షించు. ఎవరండి? దేవుని సేవ చేస్తున్న ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఒక నీతిమంతుడి ప్రార్థన. దేవునికి ఏమని మొరపెడుతున్నాడో తెలుసా? నన్ను చంపాలి, నీ మాటలు ప్రకటిస్తున్నా, నన్ను చంపాలని చూస్తున్న వాళ్ళని విడిచిపెట్టకు. వాళ్ళని వదిలిపెట్టకు. వాళ్ళు ఒకవేళ క్షమాపణ అడిగినా క్షమించకు. ఒకవేళ వాళ్ళ పాపాలను నువ్వు క్షమించి తుడిచివేస్తావేమో, తుడిచివేయకు. వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక. నీ కోపము పుట్టినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. నీతిమంతుల కోరికండది. 55వ కీర్తన 15వ వచనం కూడా చదువుదాం. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 15వ వచనం. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగా పాతాళానికి వెళ్ళిపోవాళ్ళ వాళ్ళు. ఆ పాతాళములో, అగ్నిగంధకములో విలవిలలాడుతూ చావాలి వాళ్ళు. వాళ్ళని క్షమించమంటావేంటి దేవా? వాళ్ళని క్షమించకు. నీతిమంతుల మొరలండి అవన్నీ. హేబేలు మొదలుకొని జకరయ్య రక్తము వరకు ఆ నీతిమంతుల రక్తము దేవునికి మొర్ర పెడుతుంది. వాళ్ళని క్షమించొద్దు. వాళ్ళని శిక్షించు అని మొర పెడుతుంది. వాళ్ళకి ప్రతీకారము చెయ్యని మొర పెడుతున్నారు వాళ్ళు. పితరుల యుగములో ఉన్నవాళ్ళు, మోసే యుగములో ఉన్నవాళ్ళు అలాగే మొర పెడుతున్నారు. మరి యేసుక్రీస్తు యుగంకి వచ్చేటప్పటికి ఏంటి, ఎలా ఉంది చూడాలి కదా. అది చూద్దాం. చూడండి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు. మత్తయి సువార్త 5:38-39 వచనాలు.
మత్తయి సువార్త 5:38-39 వచనాలు. మత్తయి సువార్త 5 దానికి పై వచ్చును నాన్న. కంటికి కన్ను ఎన్నో వచ్చును అది 38. మరి అదే చెప్తున్నాను. కంటికి కన్ను, పంటికి పన్ను. ఇందాక చదివాం కదండి, మోషే గారు ఆజ్ఞాపించారు కదా ఇశ్రాయేలుకు, రక్తం చిందించకూడదు, నీ సహోదరుని యొక్క రక్తం గురించి నేను విచారిస్తాను, ప్రతి జంతువుని అడుగుతానని చెప్పాడు కదా. ఒకవేళ రక్తం చిందిస్తే, అది పితరుల కాలంలో జరిగిన దానికి రక్తం చిందిస్తే కంటికి కన్ను తీసేయండి, పంటికి పన్ను లాగేయండి, కాలు తీసేయండి. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఒక మనిషిని చంపాడా, ఆ చంపిన వ్యక్తిని బ్రతకనివ్వకండి, చంపండి. అది మోసే యుగములో నియమించబడింది. మరి ఇప్పుడు క్రైస్తవులు కదండి మనం. ఇప్పుడు క్రీస్తు వారు వచ్చి అన్నాడు, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏంటంటే, అంటే క్రీస్తు క్షమాయుగం మొదలవుతుంది చూడండి. అప్పటి వరకు పితరుల యుగంలో కానీ మోసే యుగంలో కానీ రక్తానికి రక్తం, ప్రతీకారం, శిక్షించమని మొరపెట్టడం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను మీతో చెప్పినదేమనగా క్రీస్తు క్షమాయుగం ప్రారంభం. క్రీస్తు క్షమించటం మొదలు పెడుతున్నాడు, క్రీస్తు యుగాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ యుగములో ప్రతీకారాలు లేవు, ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పేయి. ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే ఆ తప్పు క్షమించేయి, ఇది కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. ఇదిగో క్రైస్తవులు, క్రీస్తుని ధరించుకున్నవారు మనం ఆశీర్వాదానికి వారసులగుటకు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు కనుక ఈ ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు కోరవద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యవద్దు. కీడుకు ప్రతి కీడు చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయకండి, కానీ ఏం చేయమన్నాడు? దీవించండి. శపించొద్దు, శిక్షించమని కోరవద్దు. యేసుక్రీస్తు అలాగే చేశాడు. యేసుక్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు చేయవలసిన పని, క్రీస్తు క్షమాయుగములో ఉన్న మనము పితరుల వలె ప్రతీకారము కోరక క్షమించమని కోరాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:13. కొలసీలకు రాసిన పత్రిక 3:13. చదవండి నాన్న. ఎవడైనను తనకు హాని చేసేనని అనుకున్న ఎడలా, పితరుల కాలంలో అయితే హాని చేస్తే శిక్షించమని మొర, మోసే కాలంలో హాని చేస్తే హానికి హాని, దెబ్బకు దెబ్బ. క్రీస్తు క్షమాకాలము, క్రీస్తు క్షమాయుగానికి వచ్చినప్పటికీ ఎవడికైనాను ఒకడు హాని చేసేనని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించాలి. ఆయన మనల్ని క్షమించాడు కదా.
మొదటగా క్షమాపణ చెప్పింది, క్షమించింది ఆయనే. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చేసి చూపించాడు. తన పిడిగుద్దులు గుద్ది, ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, ఉమ్ము వేసి, అవమానపరిచి, ఎన్ని హేళనలు చేసినా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? క్రీస్తు కాలములో ఉన్న మనము, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగా ఉన్న మనము శత్రువుని క్షమించమని మన నోట నుండి రావాలి. అది మన నరనరాల్లో జీర్ణించుకుపోవాలి. పగలు పంతాలు మానేయాలి. శత్రువుని కూడా ప్రేమించటం, శత్రువుని కూడా క్షమించటం, కీడు చేసిన వారికి మేలు చేయటం నేర్చుకోవలసిన యుగములో ఉన్నామండి మనము. క్రీస్తు క్షమాయుగములో ఉన్నాము మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 చదవండి నాన్న త్వరగా. ఒకడి నీడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఎన్ని మార్లయ్యా అంటే మత్తయి సువార్త 18:21-22 ఏమండి, ఎన్ని మార్లు క్షమించాలంటే 77 ఏళ్ళ మారులైన క్షమించండి. క్రీస్తు క్షమా యుగం ఇది. శిక్షించే యుగం కాదిది. ప్రతీకారము కోరే యుగం కాదిది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది తెలియక ఇదిగో పూర్వీకులు జరిగిన దగ్గర నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి అక్కడిది మిక్స్ చేశారా? కుదరదండి. అక్కడ వేరే జరిగింది, వేరే ఉన్నది. వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలు వేరు, వాళ్ళ నిబంధనలు వేరు, వాళ్ళ కట్టడలు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, ఆ కాలం వేరు. ఇప్పుడు క్రీస్తు క్షమా యుగంలో ఉన్నాము కనుకనే మనం క్షమించాలి. అందుకే స్టెఫెన్ ఏమని అడిగాడు వాళ్ళని కొడుతుంటే, ఈ తండ్రి ఈ పాపాన్ని వారి మీద మోపకయ్యా. ఎవరు స్టెఫెను? క్రైస్తవుడు, క్రీస్తును నమ్మినవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందినవాడు. అతని నరనరాల్లో క్రీస్తు యొక్క రక్తం క్షమాయుగంలో ఉన్నవాడు గనుక, ఇప్పుడు మనం అదే యుగంలో ఉన్నాము గనుక మనం కూడా అదే అడగాలండి. ఎవరినైనా ఎప్పుడైనా శత్రువు గురించి మీరు తండ్రి వాడు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తున్నారా? అని దీవించొద్దు. ఏమంటే రోజు నేను ఒక 20 సంవత్సరాల క్రితం మా ఇంటి దగ్గర మా ఇంట్లోనే పిల్లలందరూ ప్రార్థన చేస్తారండి డైలీగా. మా అమ్మగారు ఉన్నప్పుడు అందరూ లైన్గా ప్రార్థన చేయాలి. ఈ పిల్లలు ఏంటంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరి పేర్లు పెట్టి ప్రార్థన చేసేయాలి. బావురావుని దీవించండి, లోకాన్ని దీవించండి, ఏమంటే తిరుపతిరావుని దీవించండి, మొత్తం అందరినీ ప్రతి ఊళ్ళో మన సంఘంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని ప్రార్థన చేసేయాలి. నేను అక్కడే కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. ఒకడు ఒక పేరు చెప్పాడు, సుదర్శన్ రావుని దీవించండి అన్నాడు. పక్కడు ఒరే మనల్ని కొట్టాడు కదరా, వాడిని దీవించమంటావేంటి అన్నాడు. చిన్నపిల్లలు కదండి. అప్పుడు వీడు క్షమించండి ప్రభు, అతను దీవించకండి అంటే చిన్నపిల్లలండి. అంటే వీళ్ళు అల్లరి చేస్తంటే కొట్టాడు అంటండి. అతను కొట్టాడు కనుక కొట్టినోడిని దీవించకూడదు. ఏమంటే చిన్నపిల్లల మనస్తత్వం కదండి. మన వాళ్ళు చాలామంది శత్రువు గురించి, శత్రువు బాగు గురించి ప్రార్థన చేయరండి. శత్రువు మార్పు గురించి ప్రార్థన చేయరండి. శత్రువు నాశనాన్ని గురించి ప్రార్థన చేస్తారు. శత్రువు యొక్క నాశనం అయిపోవటం చూసి సంతోషిస్తారండి. కానీ మనము క్రీస్తు క్షమాయుగంలో ఉన్నామర్రా, అది గుర్తుపెట్టుకోండి.
మనం ఇవన్నీ తీసేసుకుంటేనండి ఆఖరిగా స్టెఫెనులా అడగగలుగుతాం. స్టెఫెను మనసులో ఉన్నవన్నీ తీసేసుకున్నాడు కనుకనే, క్రీస్తు రక్తాన్ని నరనరాల్లో ఎక్కించుకున్నాడు కనుకనే, క్రీస్తు బోధ మనసు నిండా ఉంది కనుకనే ఆ మాట అనగలిగాడు. మనం కూడా ఎందుకు అనలేము చెప్పండి? ఓకే, మీరు కూడా అలాగ ఉండాలి. రైట్, చాలా టైం అయిపోయింది కనుక ప్రార్థన చేసేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, క్రీస్తు క్షమా యుగం గురించి ఎన్నో మాటలు ఈ దినాన్ని మేము ఆలోచన చేశాం. మేమున్న కాలాన్ని గుర్తెరిగి, ఆ కాలములో మాకిచ్చిన ఆజ్ఞలు గుర్తెరిగి, మేము ఒకరినొకరు క్షమించుకుంటూ క్షమా హృదయులై నీ చిత్తాన్ని నెరవేర్చి, శత్రువుని క్షమించి, శత్రువుని ప్రేమించి, శత్రువుకు కూడా మేలు చేసేంతటి వారిగా మేము ఉండాలి ఈ యుగంలో. మా పితరుల వలె కాదు, మా పూర్వీకుల వలె కాకుండా క్రీస్తును నమ్మిన క్రైస్తవులుగా, క్రీస్తులా ఈ భూమి మీద బ్రతకాలి అన్నదే మీ సంకల్పం. ఈ సంకల్పాన్ని నీ పిల్లలకి చెప్పాను తండ్రి. ఇదిగో విన్నా నీ పిల్లలు ఇక మీదటైనా నీ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని మనసారా కోరుకుంటూ, ఇదిగో ఒంగోలు ప్రాంతంలో కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ద్వారా జరుగుతున్న పరిచర్య దినదిన అభివృద్ధి చేయండి. తమ్ముడు బాబురావు యొక్క నాయకత్వంలో ఒంగోలు కళాశాల అంతా ఉన్నతంగా పనిచేయట కృప దయచేయండి. ఇదిగో మా తమ్ముడు లోక మరి ప్రకాశం జిల్లాకు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ ఎంతోమందిని పిల్లలను ప్రోత్సహిస్తున్నాడు. ఆయన్ని తిరుపతిరావు, అలాగే సాయమ్మని, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ని, కోఆర్డినేటర్స్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఐక్యత కలిగి నశించిపోతున్న ఆత్మల ఎడల భారం కలిగి ఉన్నతంగా ఈ పనిని మరి నిర్వహించి నీ చేత మెప్పు పొందేవారుగా నీ పిల్లలందరినీ సిద్ధపాటు చేయమని మనసారా కోరుకుంటూ, ఈ రాత్రిలో ఈ కూడికను ఏర్పాటు చేసిన, దీని కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన నీ పిల్లలందరినీ ఒక్కసారి ఆశీర్వదించమని మనసారా కోరుకుంటూ ఈ కూడికను ముగించుకుంటున్నాం. నిశ్చితమైతే మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మనం చేసుకుంటూ, క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.